ఈ ప్రభాకర్కి ఏదోలా ఫాలోయింగ్ ఎక్కువే. వీళ్ళు వాళ్ళకం చూస్తుంటే శ్రద్ధాంజలి కోసం వచ్చినట్టు లేదు, ఇంకేదో ఉంది. ఏంటది ఏంటది? ముందే తెలిసేవాడు దివాకర్ ఎందుకు తాడు సార్. ఆవేశం ధరించేవాడిని అంచనా వెయ్యొచ్చు, ఆపొచ్చు. కానీ సైలెంట్గా ఉండేవాడే చాలా డేంజర్. మగతనం ఉంటే పెళ్లి పందిట్లో కలుద్దాం. తెల్లారితే పెళ్లి పెట్టుకుని అన్ని పనులు నేనే చేసుకోవాలంటే చచ్చిపోతున్నాను. ఎవరేమేం పని చేస్తున్నారో తెలిసి చావడం లేదు. రే సుంఠ, అరటి పళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఆ కార్నర్లో తగలబెట్టు, వెళ్ళు. అమ్మా, లడ్డు చుట్టడం అయిందా? మీరు తింటమే సరిపోతుందా? ఇదిగో ఆ అమ్మాయిలు ప్యాకేజీలు చేస్తున్నారు, శుభ్రం చేసి పట్టు జాగ్రత్తగా ఉంచండి. ఏం దిలీప్ రాజా గెటప్ మార్చారండి? గెటప్పే కాదు బాబు, మైండ్ సెట్ కూడా మార్చేశాను. అవునా? యా. ఊళ్ళో పెళ్లికి కుక్కలు హడావిడని ఎక్కువ హడావిడి చేస్తున్నావు, ఏమిటి సంగతి? ఓ బామ్మ, యు స్టిల్ అలైవ్. యు డిడ్ కిక్ ది బకెట్. నీ బకెట్ రెడీ. సరదాగా తంతావా? వద్దు బాబు, నన్ను తన్నా పర్వాలేదు. నా బకెట్ తన్నా అనుకో యూత్ ఫీల్ అవుతుంది. ఓహో యూత్. మీరేంటి ఇక్కడ? ఇలాంటి పెళ్లిళ్ళు మీకు నచ్చవు కదా? నచ్చబోవడం ఏంటండి, ఈ పెళ్లి గురించి స్టేట్ మొత్తం ఎదురు చూస్తుంది. ది ఎంటైర్ స్టేట్ ఇస్ డిస్కసింగ్ అబౌట్ దిస్ మ్యారేజ్. ఇఫ్ యు గివ్ పర్మిషన్, నీ పెళ్లి చూసి నా పద్ధతులు కూడా మార్చేసుకుంటానయ్యా, ప్లీజ్. నిశ్చింతగా ఈ పెళ్లి జరుగుతుంది. మీరు దేనికి టెన్షన్ పడదు డాడీ. ప్రమాదం దొంగచాటుగా వస్తే అడ్డుకోవడంలో తడపడచ్చు, కానీ నేనే ప్రమాదాన్ని పిలిస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. ఎవరికీ చెందనప్పుడు దక్కించుకోవడం గొప్ప కాదు,
ఎవడో ఒకడు తన సొంతమని విర్రవీగుతున్నప్పుడు కొట్టేయాలి. అది మగతనం. సొంతం చేసుకోవడానికి దాస్తి కాదు, అనుబంధం. నాకు జరిగిన అవమానానికి నా భర్తే సమాధానం. వామనుడి 3వ అడుగు బలిని పాతాళానికి తొక్కేసినట్లు 7 అడుగులు నాతో నడిచిన నా భర్త 8వ అడుగుని అంతు చూస్తుంది. నీలాంటి పశువులు లేని మంచి ప్రపంచానికి మొదటి అడుగు పెళ్ళేరా. కరెక్ట్గా చెప్పావమ్మా. మంచి వివాహమే మంచి దాంపత్యం అన్నారు. మంచి దాంపత్యమే మంచి సంతానం. మంచి సంతానమే మంచి సమాజం. అవును, మంచి సమాజమే మంచి ప్రపంచం. మీ మాటలతో నన్ను రెచ్చగొడుతున్నారా? ఇంకా ఇంకా రగిలిపోతున్నా. కామంతోనే కాదు, నీ మీద కోపంతో. నీ రక్తం కళ్ళ చూసాకే నువ్వు కట్టుకున్న నీ పెళ్ళంతో నీకు జరగాల్సిన శోభనం నేను చేసుకుంటా. ప్రేమ గురించి చాలా చెప్తున్నావు. రారా, నీ ప్రేమని పాతేస్తా. పాతేద్దాం అని చూస్తే ప్రేమ ఇంకా పాతుకుపోతుందిరా గుండెల్లో. దాన్ని పెకిలించడం ఎవ్వడి తరం కాదు. ప్రేమ ప్రేమ అని నాతో సవాల్ చేస్తున్నావా? దమ్ముంటే ఈ రొమ్ము చీల్చరా.
ఏవో 2 చేతులున్నాయని తాళి కట్టడం కాదు. తాళి కట్టిన ఆడదాన్ని కాపాడుకోవాలంటే ఆ 2 చేతుల్లో సత్తా ఉండాలి. అవి లేని నీకెందుకురా ప్రేమ పెళ్ళి? नाती चरा में ప్రేమని సాధించడానికి ఏది అడ్డు రాదని ప్రూవ్ చేశావు. నీ ప్రేమతో కళ్యాణం, వీడి చావుతో లోహ కళ్యాణం 2 జరిపించావు. పుట్టింటి పూబంతి పుణ్యాల రాసి అత్తింటికెళ్ళేటి ఆ ఘడియలోనా అప్పగింతల వేళ ఉప్పొంగి వచ్చే కన్నవారి ప్రేమ కన్నీటి గంగా కట్టుకున్న ప్రేమ కడలేని కడలి ఆ కడలిలో గంగ కలిసేటి వేళ మమతలన్నీ కలిసి మౌన రాగాలు శ్రీనాథ కవిరాజు కావ్యామృతాలు అత్తింట కొడితాలు పెట్టి రావ
నీ ప్రాణం పోయినా నా ప్రాణం పోయినా ఒకటే. పోనీ ఇప్పుడు మనసు బాగోకపోతే రేపు కాకపోతే ఎల్లుండి